యోగవాసిష్ఠం పరిచయం. అయోధ్యలో యువరాజు రాముడు యాత్రల అనంతరం లోకసుఖాలపై విరక్తితో బాధపడుతున్నాడు. అతని మనస్సు ప్రశాంతంగా ఉన్నా లోకమాయలో చిక్కుకుని ఉంది. వాసిష్ఠ మహర్షి అతని గురువు రాముని ఆత్మజ్ఞానయాత్రకు మార్గదర్శకుడవుతాడు. 22 రోజులపాటు జరిగిన సంభాషణలో వాసిష్ఠుడు యోగవాసిష్ఠం అనే తాత్విక గ్రంథాన్ని వివరంగా ఎక్స్పౌండ్ చేస్తాడు. ఇది కథల ద్వారా, ఉపమానాల ద్వారా, తాత్విక విచారణ ద్వారా ముక్తికి మార్గం చూపే గ్రంథం. 6 ప్రకరణాలు, విస్తృత వ్యాఖ్యానం. 1. వైరాగ్య ప్రకరణం, విరక్తి యొక్క ఆవిర్భావం. రాముడు తన విరక్తిని వివరించే భాగం. అతను లోకసుఖాలపై విసుగు చెందుతాడు. యౌవనం, రాజ్యం, సంపద, బంధాలు అన్నీ నిస్సారంగా అనిపిస్తాయి. వాసిష్ఠుడు ఈ విరక్తిని ముక్తికి తొలిమెట్టు అని అభినందిస్తాడు. ప్రధాన కథలు: సుక మహర్షి కథ, శిఖిధ్వజుడు మరియు చూడాల కథ తదుపరి ప్రకరణంలో విస్తృతంగా వస్తుంది. తాత్పర్యం: విరక్తి అనేది మాయపై మొదటి విజయం. ఇది జ్ఞానానికి ద్వారం. 2. ముముక్షు ప్రకరణం, ముక్తి కోరిక. విరక్తి తర్వాత రాముని మనస్సులో ముక్తి కోరిక కలుగుతుంది. వాసిష్ఠుడు ముముక్షుని లక్షణాలను వివరించుతాడు: వివేకం, వైరాగ్యం, శమం, దమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ప్రధాన అంశాలు: ముక్తికోసం తపస్సు, ధ్యానం, విచారణ అవసరం. ముక్తి అనేది స్వర్గం కాదు, అహంలయ. తాత్పర్యం: ముక్తి కోరిక తీవ్రంగా ఉండాలి. అది జీవన మార్గాన్ని మార్చగలదు. 3. ఉత్పత్తి ప్రకరణం, సృష్టి యొక్క ఆరంభం. విశ్వం ఎలా ఏర్పడింది? వాసిష్ఠుడు చెబుతాడు: ఇది మనస్సు యొక్క ప్రక్షేపణ. ప్రధాన కథలు: లీలా కథ, ఆమె తన భర్తను మరణించిన తర్వాత ధ్యానంలో విశ్వాలను సృష్టిస్తుంది. కార్కటి కథ, రాక్షసిగా ప్రారంభమే జ్ఞానదాయినిగా మారుతుంది. అకాసజుడు, శూన్యం నుండి జన్మించిన జీవి. తాత్పర్యం: సృష్టి అనేది బాహ్యంగా కాదు, మనస్సులో జరుగుతుంది. మాయ అనేది ఆలోచనల రూపం. 4. స్థితి ప్రకరణం, సృష్టి యొక్క కొనసాగింపు. సృష్టి ఎలా కొనసాగుతుంది? మనస్సు అలవాట్ల ద్వారా, గుర్తుల ద్వారా, అహంకారంతో మాయను నిలుపుతుంది. ప్రధాన కథలు: శుక్రాచార్యుడు, భీముడు, గాతుడు. తాత్పర్యం: మనస్సు మాయను నిలుపుతుంది. జ్ఞానం లేకపోతే బంధం కొనసాగుతుంది. 5. ఉపశాంతి ప్రకరణం, శాంతి సాధన. మాయను ఎలా కరిగించాలి? వాసిష్ఠుడు ధ్యానం, విచారణ, విరక్తి ద్వారా ఉపశాంతిని పొందే మార్గాన్ని వివరించుతాడు. ప్రధాన కథలు: జనక మహారాజు, బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు. తాత్పర్యం: ఉపశాంతి అనేది ముక్తికి ద్వారం. ఇది చలనం మధ్య శాంతిని పొందడం. 6. నిర్వాణ ప్రకరణం, ముక్తి. ఇది యోగవాసిష్ఠం యొక్క అతి దీర్ఘమైన భాగం. రాముడు జ్ఞానాన్ని పొందుతాడు, అహం లయమవుతుంది. వాసిష్ఠుడు ధృవీకరిస్తాడు: జగత్తు బ్రహ్మమే, ఆత్మ బ్రహ్మమే, అన్నీ ఏకత్వమే. ప్రధాన కథలు: శిఖిధ్వజుడు మరియు చూడాల, వశిష్ఠుడు మరియు అర్జున, వశిష్ఠుడు మరియు భూదత్త. తాత్పర్యం: ముక్తి అనేది స్థలం కాదు, అది స్వరూపాన్ని గ్రహించడం.